ఫీటస్ అంటే గర్భస్థ శిశువు కదలికలను రెండవ ట్రైమిస్టర్ నుంచి ఫీల్ కావచ్చు. ముఖ్యంగా 20 వారాల ప్రెగ్నెన్సీ మొదలు కాస్తంతగా శిశువు కదలిక తెలుస్తూ ఉంటుంది. అది ఒక్కోసారి తెలిస్తే మరోసారి ఉండకపోవచ్చు. అసలు ఫీటల్ మూమెంట్స్ వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం. గర్భిణీలకి ప్రెగ్నెన్సీలో అసలైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడొస్తుంది చెప్పండి? బొజ్జలో ఉన్న బేబీ కాళ్లతో చిన్నగా కిక్ చేస్తుంటే, అలాగే గుప్పిళ్లను కదిలిస్తుంటే. ఇక బేబీకి వచ్చే ఎక్కిళ్లు ఇవి గర్భిణీలకు ఎంతో ఆనందాన్ని కలుగచేస్తాయి. ఫీటల్ మూమెంట్స్ అందరిలో ఒకే రకంగా ఉండకపోవచ్చు. అందుకే ఇవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో అవి వేరువేరుగా ఉండడం వల్ల అంతే టెన్షన్ కూడా కలుగచేస్తాయి. బేబీ మూమెంట్స్ ఎలా ఉంటాయి 5th మంత్ లో అంటే 18 నుంచి 20 వారాల మధ్యలో ఫస్ట్ టైం బేబీ మూమెంట్స్ తల్లులకు తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో క్వికనింగ్ అంటారు. మీరు నన్ను అడగచ్చు క్వశ్చన్, అంటే 5వ నెల దాకా బేబీ కదలదా అని. బేబీ మొదట ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా బేబీ కదులుతూనే ఉంటుంది. మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు బేబీ చక్కగా శాక్లో ఇలాగ బేబీ సోమర్సాల్ట్స్ కొడుతూ చక్కగా ఎంత ముద్దుగా కనిపిస్తుందో, కానీ గర్భసంచి పెల్విస్లో ఉన్న రోజులు, అంటే బోన్స్ మధ్యలో కింద పెల్విస్లో ఉన్న రోజులు కూడా బేబీ తిరుగుతున్నప్పుడు మూమెంట్స్ తల్లికి తెలియవన్నమాట. ఎప్పుడైతే గర్భసంచి సైజు పెద్దదయ్యి గర్భసంచికి ఈ పొట్టకి యాంటీరియర్ అబ్డామినల్ వాల్కి ఈ రెండిటికి కనెక్షన్ వస్తుందో అప్పుడు లోపల కదిలే బేబీ మూమెంట్స్ తల్లికి అవగాహనలోకి వస్తాయి. అంటే ది కమ్ ఇన్ టు ద మదర్స్ కాన్షియస్నెస్. అప్పుడు మదర్కి తెలుస్తుంది అది మూమెంట్స్ అని. మొదటిసారి గర్భం దాల్చిన మహిళల్లో బేబీ మూమెంట్స్ ని అవే ఫీటల్ మూమెంట్స్ అని పసిగట్టలేకపోవచ్చు. ఇక అప్పటికే ఒకరికి తెల్లైన స్త్రీలు కూడా రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఫీటల్ మూమెంట్స్ విషయంలో కొంత తికమక పడుతూ ఉండడం కూడా చూడొచ్చు. ఒక్కోసారి మూమెంట్ ఉంటే మరోసారి అసలు గంటల కొద్దీ బేబీ కదలకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు మరి ఆయా స్త్రీలు ఆందోళన చెందడం సహజమే. చాలా మంది వచ్చి అడుగుతారు, బబుల్స్ గా అనిపిస్తుంది మేడం ఏంటిది అని. అంటే ఇవే బేబీ మూమెంట్స్. సో చిన్నగా ఉన్నప్పుడు బేబీ ఇలా చిన్నగా కదిలినట్టు తెలుస్తుంది. బేబీ పెద్ద అయ్యే కొద్దీ మూమెంట్స్ గట్టిగా బలంగా తెలుస్తాయి మనకి. సో అప్పుడు బేబీ మూమెంట్స్ కౌంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్కసారి తల్లులు బాగా అబ్జర్వెంట్గా ఉన్న తల్లులు వచ్చి మనతో చెప్తూ ఉంటారు, మేడం కదులుతుంది కానీ మేడం ఒక్కొక్కసారి కదలదు మేడం అని. చాలా కరెక్ట్ అబ్జర్వేషన్ ఇది. బేబీ కంటిన్యూస్గా రోజులో 24 గంటలు కదులుతూనే ఉండదు బేబీ. 2 గంటలు బేబీ కదిలితే 3 గంటలు బేబీ నిద్రపోతుంది. సో దే ఆర్ కాల్డ్ స్లీప్ సైకిల్స్. సో అవేక్ సైకిల్ అండ్ స్లీప్ సైకిల్. బేబీ లేచున్నప్పుడు ఈ 2 అవర్స్ లేచున్నప్పుడు చక్కగా కదులుతుంది, మూమెంట్స్ మనకు బాగా తెలుస్తాయి. ఈ 3 అవర్స్ స్లీప్ సైకిల్లోకి వెళ్ళినప్పుడు బేబీ కదలికలు చాలా తగ్గిపోతాయి. సో ఈ 3 అవర్స్ మనకి కదలికలు పెద్ద గమనించేటంత ఉండవన్నమాట. అందుకే రోజులో ఒకే సమయంలో బేబీ కదలాలి అనే నియమం లేకుండా గర్భస్థ శిశువు తనకి తోచినప్పుడు కదులుతూ ఉండడం 5వ నెల ప్రెగ్నెన్సీలో చూడొచ్చు. అందుకే ఈ స్థాయిలో ఫీటల్ మూమెంట్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ ని కనిపెట్టే అవకాశం కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే ప్లాసెంటా పొజిషన్ కనుక యాంటీరియర్ అంటే వెనకగా ఉంటే ఇలా జరుగుతుంది. ఇక అబ్డామిన్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నందువల్ల కూడా తేలికైన బేబీ మూమెంట్స్ ని కనిపెట్టడం కొద్దిగా కష్టమవుతుంది. పొత్తి కడుపులో ముఖ్యంగా ఇరుపక్కల అసౌకర్యంగా నొప్పిగా ఉంటుందని ప్రెగ్నెన్సీలో కొందరు స్త్రీలు కంప్లైంట్ చేయడం చూడవచ్చు. ఇలా ఎందువల్ల జరుగుతుంది మీరే చూడండి. 5వ నెల ప్రెగ్నెన్సీలో అబ్డామిన్ ఏక్స్ లేదా పొత్తి కడుపులో నొప్పి అనిపించవచ్చు. ఇలా ఎందువల్ల జరుగుతుంది అని చూస్తే గర్భంలో శిశువు ఎదిగేందుకు వీలు కల్పించేలా కండరాలన్నీ కూడా స్ట్రెచ్ కావడం, ఇక వీటిని సపోర్ట్ చేసే లిగమెంట్స్ కూడా వదులు కావడం వల్ల కడుపుకి ఇరువైపులా కూడా నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పులు మామూలుగా పొట్టలో, అది కూడా పొట్ట కింద భాగంలో ఇలా లాగినట్లుగా పక్కల్లో నొప్పి ఉంది అని అంటారు. దీన్ని రౌండ్ లిగమెంట్ పెయిన్ అని అంటారు. ఎందుకంటే మామూలుగా గర్భాశయం ఇంత సైజు ఉన్నప్పుడు కూడా ఈ గర్భాశయాన్ని దాని పొజిషన్లో పట్టి ఉంచడానికి లిగమెంట్స్ అని ఉంటాయి. రౌండ్ లిగమెంట్స్ అని పక్కన ఉంటాయి, వెనక పక్క యూట్రోసేకర్ లిగమెంట్స్ అని ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని జారిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి. ఎప్పుడైతే గర్భాశయం సైజు పెరుగుతూ వస్తుందో ఇవి కూడా కొంతవరకు అవి పెరుగుతాయి సైజులో, కానీ దాన్ని సపోర్ట్ చేయటానికి. కానీ మరీ బరువు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బరువు మోయలేక ఈ లిగమెంట్స్ బెణికినట్టు అవుతాయి, స్ప్రెయిన్. దాంతో ఆ సడన్ క్రాంప్ రావటం, లేచి నిలబడగానే నొప్పి రావటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్ ఆయా స్త్రీలకి ఎంతో హ్యాపీ సమయం.
ఆకలి కూడా బాగా ఇంప్రూవ్ అవడం వల్ల, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమయంలో ఫ్రెష్గా కనిపిస్తారు గర్భిణీలు. ఇలా కొద్దో గొప్ప ఇంప్రూవ్మెంట్ అయితే గర్భిణీలలో 2వ ట్రైమిస్టర్లో ఉంటుంది. కొందరు తమ హెయిర్ అలాగే గోళ్లు బాగా పెరుగుతున్నాయని చెబుతూ ఉండడం చూస్తాం. మామూలుగా ఇలా ఉండదే, మరి ప్రెగ్నెన్సీలో ఇలా ఎందువల్ల జరుగుతుంది? మీరే చూడండి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3 months అయిపోయి 4th month అలా వచ్చేటప్పటికి ఈ వామిటింగ్, నాజియా అన్నీ తగ్గి కొంచెం పేషెంట్స్ విల్ బి ఏబుల్ టు ఈట్ బెటర్, కొంచెం లిక్విడ్ ఇంటేక్ కూడా బాగుంటుంది. ఆ టైంలో యూజువలీ స్కిన్ కొంచెం ఫ్రెష్గా ఉండి దే స్టార్ట్ లుకింగ్ బ్రైట్ అండ్ బెటర్ దాన్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అనమాట. అప్పుడే మనం ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్, మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అన్నీ పెడితే సమ్ టైమ్స్ అప్పుడు హెయిర్ గ్రోత్ బాగుండొచ్చు, స్కిన్లో ఆ షైన్, ఫేస్లో ఆ గ్లో అవన్నీ కనిపిస్తాయి. సో యాక్చువల్లీ ఆ స్టేజ్లో మనం డల్గా కనిపించి చాలా హెయిర్ లాస్, చాలా ప్రాబ్లమ్గా అలా డ్రైగా ఉండి డల్గా ఉండే వాళ్ళు కనిపిస్తే మనం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఆర్ బి మిస్సింగ్ సంథింగ్, అనీమియా ఉందా ఈ పేషెంట్కి అని మనం చాలా కేర్ఫుల్గా ఉండి, ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాంటివి ఏమన్నా ఉంటే మనం పికప్ చేయాలి.